నమస్తే. కాంగ్రెస్ పార్టీలో పదవుల కొట్లాట. సో ఏ పదవులైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నదే కొట్లాట పెట్టుకుంటేనే పదవులు వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా మంత్రి పదవుల కోసం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది కొట్లాటలు అవుతూ ఉన్నాయి. సో ఇది బహిరంగ రహస్యమే. మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో మధ్యలో నుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడం, మరో పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు మీరు మంత్రి పదవి ఇస్తారన్నటువంటి అసంతృప్తితో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడన్నటువంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరో పక్కన కమిషన్లు తీసుకుంటేనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పనులు అవుతూ ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నటువంటి తీరు కావచ్చు, అసెంబ్లీలో రాజుకున్నటువంటి వివాదాలు కావచ్చు, వీటన్నిటిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంధ్య రెడ్డి గారు. సో అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. సో ఒక మాట అడుగుతాను, మీరు స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పండి, తడబాటు లేకుండా. ఎందుకంటే ఈ మాటకు మీరు తడబాటు పడతారు కావచ్చేమో. మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి 16 నెలల కాలంలో ఒక్క 4 పథకాలని మీరు ఇచ్చినటువంటి పథకాలని, ముఖ్యంగా ప్రజలకు మీరు చేరవేసినటువంటి పథకాలని ఒక ముక్కలో చెప్పండి. ఏ 4 పథకాలు ఇప్పటివరకు ప్రజలకు చేరినాయి? ఒక్కటే తమ్ముడు, మేము 6 గ్యారంటీలలో 500 రూపాయల సిలిండర్ వస్తుందా రావట్లేదా అనేది తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి. ఓకే. ఇవాళ 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా అనేది గ్రామాలలోకి వెళ్తే పోతే వాళ్ళు అడిగితే చెప్తారు. మీరు ఉచిత బస్ అనుకున్నాం, మేము ఉచిత బస్సు ఇస్తున్నాం వాళ్ళందరికీ. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు మేము దాంట్లో కేటాయించినాం. అది అబద్ధం అని మీరు అంటారా? ఇప్పుడు మేము రుణమాఫీ ఏకకాలంలో చేసినాం. కేసీఆర్ గారు మీరు ఒకటేసారి అంత పెద్ద ఎత్తున ఇవాళ దేశ చరిత్రలోనే ఒకేసారి ఏకకాలంలో రుణమాఫీ చేయడం అనేది అది నిజమా కాదని తెలంగాణ ప్రజలను అడిగితే చెప్తారు. ఇప్పుడు రుణమాఫీ అంత అయిపోయింది అంటారు. 80% అయిపోయింది. 20% టెక్నాలజీ పరంగా కాకుండొచ్చు, లేకపోతే కొంతమందికి 2 లక్షల పై చిలుకున్న వాళ్ళకి అక్కడ ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, అంతే తప్ప మ్యాక్సిమం ఆ 20% వాళ్ళే బయట వచ్చి చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇది నిజమా కాదా అనేది కూడా తెలంగాణ ప్రజల దగ్గరకు వస్తే వాళ్ళు చెప్తారు. మేము ఒకటే, ఇవాళ 56,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ 15 నెలల కాలంలో ఇచ్చిందా అయ్యేలేదో ఇవాళ నిరుద్యోగులు నడితే, ఇలా విద్యార్థులు నడితే చెప్తారు. ఇక మేము ఒక 50,000 ఉద్యోగాలు కూడా ఎన్నికపోతున్నాం. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అనేది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ మేము 4 ఎకరాల ఉన్న వాళ్ళకి 200 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంత ఏకకాలంలో అదే కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో 1,00,000 రూపాయలు 5 సంవత్సరాలు రుణమాఫీ చేస్తే వడ్డీకే పోయింది. అది నిజమా కదా? తెలంగాణ ప్రజలు చెప్పండి. ఇవాళ తెలంగాణను 10 సంవత్సరాలు సంకనాకిచ్చిపోయి ₹1 ధనిక రాష్ట్రంగా మేము తెలంగాణ వచ్చిన తలిక రాష్ట్రంగా ఇస్తే, ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి 7.5 లక్షల కోట్ల అప్పుతోని ఎలా కేసీఆర్ గారు ఇచ్చిపోయారు. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజా సంక్షేమం కోసము ఒక పట్టుదలతోని ఇచ్చిన హామీలు నెరవేర్చని నిరంతర పోరాటం చేస్తూ ఢిల్లీకి పోయి రూపాయి లేదు, మరి ₹10 మనం ట్యాక్సీలు కడుతున్నాం, ₹1 ఆదాయం వస్తలేదని ఢిల్లీకి 20 సార్లు 30 సార్లు పోతే 20 సార్లు కాకపోతే 100 సార్లు పోతాడు. మీకేం నొప్పినా నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ నా కొడుకులకి, అరే మీ అయ్యా గిల్లి కజ్జాలు పెట్టుకొని కొన్ని కోట్ల ఫండ్స్ ల్యాబ్స్ అయిపోయినాయి తెలుసా? కేసీఆర్ గారు పోయి తెచ్చుకోలేదు మన తెలంగాణలో రావాల్సిన నిధులు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదు. మనం ఇక్కడ ట్యాక్సీలు కడుతున్నామో ఆ ట్యాక్సీల రూపకంగా డబ్బులు మనం తెచ్చుకోవాలి. ఢిల్లీకి 10 సార్లు కాదు 100 సార్లు పోతున్నాడు. మేము ఒక్కటే చెప్తున్నాం తమ్ముడు, మాకు రావాల్సిన ప్రతి రూపాయి కూడా తెచ్చుకునే వరకు నిద్రపోము. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెచ్చుకుంటాము. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. వీళ్ళు ఎంతసేపు పట్టుకున్నా కేసీఆర్ గారు అంటే ఇలా బిడ్డ కోసము నరేంద్ర మోడీ దగ్గర పోయి డోర్లు వేసుకొని ఏం చేస్తాడో మాకు తెలియదు. మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారు బాజాప్తుగా ఎంపీలను తీసుకొని మినిస్టర్లను తీసుకొని ఎంబడిపోతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడతారండి. ఇప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేలు నమ్మలేదు, వాళ్ళ మినిస్టర్లను నమ్మలేదు, ఎవరిని నమ్మలేదు. ఫోన్ ట్యాపింగ్ ఒకదాన్ని నమ్ముకున్నాడు. అదొక్కటి నమ్ముకుంది కాబట్టి ఎవరి దొంగ అంటే గుడ్డబట్టలోడు దొంగ కాబట్టి నేను చేసినట్టే ఎదుటోళ్ళు చేస్తున్నారేమో అని కేసీఆర్ గారికి ఆ రకంగా చేసింది కాబట్టి తెలంగాణ ప్రజలు కర్రగాల్చి వాత పెట్టి ఫామ్ హౌస్ లో పడుకోవాలి. ఇంతకుముందు నేను ఈ సంబంధించినటువంటి అంశాలను అడిగిన కాబట్టి, సో మీరు గ్యారంటీల విషయానికి వచ్చినట్టయితే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, మీరు అమలు చేసినటువంటి, మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలని ఒక్కసారి కనుక చూసుకుంటే, సో చాలా అంశాలు, ముఖ్యంగా మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500 గురించి అడుగుతా ఉన్నారు. సో తులం బంగారం సంబంధించినటువంటి విషయాన్ని కూడా పదే ప్రస్తావిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అంతేకాకుండా మీరు ఇస్తానన్నటువంటి మహిళలకు ఏదైతే మేము 1,00,00,000 మంది రైతులని
కోటి మంది మహిళల్ని మేము కోటీశ్వర్లను చేస్తామన్నటువంటి హామీలు. సో నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఈ సంబంధించినటువంటి వాటిని మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? మీరు ఒకటి తమ్ముడు, మేము 15 నెలల్లో ఇన్ని హామీలు నెరవేర్చినాం. మాకు ఇంకా 3 సంవత్సరాల 5 నెలలు ఉంది. తప్పకుండా నెరవేరుస్తాము. నేను ఒకటి చెప్తున్నా, ఒక్క నిమిషం మీరు వినండి. మీరు గతంలో వీళ్ళందరికీ కూడా 3,500 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను కేసీఆర్ గారు చెప్పారు. మరి అవి ఎందుకు అడగట్లేదండి? మీరు గతంలో ఎందుకు అడగలేదు? మేము 10 చెప్పి 100 చేస్తాం. మేము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 100 చెప్పి, అది బీఆర్ఎస్ తెలియదు, టీఆర్ఎస్ తెలియదు, 100 చేసి 10 కూడా చేయలేకపోయారు. మేము ఇలా సన్న బియ్యం, ఉగాది నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరూ బాగుండాలని ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇవాళ రెసిడెన్షియల్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో బలహీన వర్గాల పిల్లలు కూడా కార్పొరేట్ దిశగా పిల్లలు చదువుకోవాలని చెప్పేసి ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇవి గురుకులాలు పాఠశాలలు ఏర్పాటు చేసి, నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేసి ఇవాళ ఇన్ని కోట్లు 25 ఎకరాలల్లో ఇవాళ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నామంటే ఇంతకు ముందు కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు, మేము ఎందుకు చేస్తున్నాం అనేది మేము ఇచ్చిన హామీలో నెరవేర్చడానికి విద్యార్థుల కోసము భవిష్యత్తు బాగుండాలనే ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ కూడా రాగానే 2,000 కోట్లు బడ్జెట్ అనేది స్పెషల్గా విద్యాశాఖ దగ్గర పెట్టుకొని ప్రతి స్కూల్కు కావాల్సిన నిధులు సమకూర్చిండ్రు. ఈరోజు ఇలా పిల్లలు బాగా చదువుకుంటున్నారేనా పేరెంట్స్ కమిటీ మీటింగు గతంలో ఉంటే ఇవాళ డ్వాక్రా సంఘాలకు హెడ్ మాస్టర్కి ఖాతాకి అనుసంధానం చేసి వాళ్ళు అక్కడ మధ్యాహ్నం భోజన పథకం కూడా మహిళా సంఘాలలో చెప్పి అక్కడ స్కూల్ కి యూనిఫామ్ సంబంధించి మహిళా సంఘాలలో ఏం తేడా లేదు మేడం. తమ్ముడు ఏ శాతం పెట్టినా ఎన్ని పెట్టినా ఇవాళ ఒక కమిట్మెంట్. అప్పుడేమో బడ్జెట్ అనేది అయ్యి ఉండే, ఎన్ని డబ్బులు ఉండే మొత్తం దుర్వినియోగం చేసి ఇలా రూపాయి లేదు. ఎక్కడ పోయినా కూడా అప్పు పుట్టే పరిస్థితులు అయినా కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే వెనకపోదు. కాకపోతే కొద్దిగా లేట్ అయినా 100% చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిరు, అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఆయన రైతు బంధు ఇచ్చిండేమో, రైతు భరోసా ఇస్తున్నాం, అది కొంచెం లేటుగా అయినా మేము ఇస్తున్నామని చెప్పినాం. ఆయన 4,000 5,000 రూపాయలు ఆయన 6 నెలలకు ఒకసారి ఇస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మేము రుణమాఫీ చేసినాము. మరి అది తెలంగాణ ప్రజలు ఎందుకు గమనిస్తలేరండి అని మీరు ఎట్లా అనుకుంటున్నారండి? అరే 100% కేసీఆర్ ప్రభుత్వం చేసిందా? డబుల్ బెడ్రూమ్ నాకు ఇచ్చింది కాబట్టి మేము చేసినాం. 80% చేసాము, 20% టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు 2,80,000 రుణాలు మీకు క్లియర్ గా మీకు క్లియర్ గా చెప్తున్నా. 20% కూడా 2,80,000 రుణాలు తీసుకున్న వాళ్ళు మిగతా 80,000 రూపాయలు కట్టండి, ఇది మాఫీ అవుతుంది అంటే మరి ఈ 80,000 అక్కడ ఉన్న మరి రైతు సమకూర్చుకోవాలి కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు మీద బదిలాం కాదు తమ్ముడు మీరు తప్పుదో బట్టి. ఒక్క నిమిషం, నేను బదిలాం కాదు, వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. మళ్ళీ ఇవాళ చక్కగా రుణమాఫీ అయిన వాళ్ళు మళ్ళీ 2 లక్షల రుణాలు తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు ఒకేసారి 2 లక్షల రూపాయలు ఒక రైతుకు వచ్చినాయి అంటే సరే 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది అనుకోండి. ఆ రుణమాఫీ కాగానే మళ్ళీ నెక్స్ట్ డే తెచ్చుకోలేదని చెప్పండి. నేను మొత్తం మీకు చిట్టా తీసుకొచ్చి చూపిస్తాను. నేను 6,000 మంది రైతులు తుంగతుర్తిలో, అంటే నేను తీసుకున్న కొన్ని ఫీడ్బ్యాక్లో మరి వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నారు. ఆ రైతుల గురించి ఎందుకు మాట్లాడారు తమ్ముడు మీరు? నేను ఒకటే మీడియా వాళ్ళకు కూడా ఒకటే నేను చెప్పేది ఏంటంటే, మేము ఇచ్చింది మీరు కొన్ని సరే బీఆర్ఎస్ పేడేడి ఉంటుండొచ్చు కానీ అందరు అట్లా ఉండరు. ప్రజలలోకి వెళ్తే చెప్తారు 10 మందికి వచ్చి ఒక 2కి రాలేదు, ఆ 2 వాళ్ళది ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా 100% చేస్తాము. చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇది చెయ్యలేదు అని డైరెక్ట్గా చెప్తాము. మనం గతంలో కోవిడ్ టైంలో ఇప్పుడు చూసుకుంటే బంగారం 40,000 ఇలా 85,000 అయ్యింది. ఇబ్బంది ఉంది అని ప్రజలకు చెప్తున్నాం. ఇది 2,500 రూపాయలు ప్రతి విషయంలో ఒక క్లారిటీతోని అర్జెంటుగా మనకు రైతులకు కావాలి. ఇప్పుడు రైతులకు మనకు పెట్టుబడి 500 రూపాయలు బోనస్ కింద ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇలా వడ్లు మనం ఇప్పుడు సన్న బియ్యం రైతులకు ఇస్తున్నాం, రుణమాఫీ చేయాలి, రైతు భరోసా ఇవ్వాలి. ఫస్ట్ రైతు బాగుండాలి కదా. ఇప్పుడు ఇవన్నీ మనం పక్కన పెట్టే రైతు బాగుండాలని లేదనేది మనం అందరం ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు కూడా ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళొచ్చు, నేను రైతు, అందరూ రైతు బిడ్డలమే. ఇలా ఎవరికేమో పైకి వెళ్ళి ఊసిపలేదు, కంప్యూటర్ నమ్ముకొని కూడా ఎవరైనా లేవు. కాబట్టి కొంచెం ఆలోచించి కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకుంటారు ప్రజలు. 15 నెలలు అయింది, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేయలేని మేము చేస్తున్నాం. అరే మాకు అయిపోయిందా? 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఏం చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు కర్రు కాల్చి వాత పెట్టి ఇంట్లో కూర్చున్న తర్వాత కూడా రూమర్స్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మీద వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదంటే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు కూడా అప్లై చేసుకుంటున్నారు అందరూ. రేషన్ కార్డులు ఏదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 7 సంవత్సరాలకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి ఇవాళ మేము వచ్చిన వాళ్ళకి
రేషన్ కార్డు ప్రతి ఒక్కటి కూడా ఒక పిఆర్ కోడ్ ఉందనుకోండి, అది స్కాన్ చేస్తే టోటల్గా డేటా మొత్తం వచ్చేటట్టు కొంచెం డేటా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అది ఒకసారి పకడ్బందీగా చేద్దామని ఏం చెయ్యట్లేదు అంటున్నారు. ఈరోజు ప్రజా సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి నిరంతరం పోరాటం చేస్తున్నారు, ఇవాళ మంత్రులతో చేస్తున్నారు. మీరు ఇంకో విషయం కూడా అడిగినారు, మీరు ఇలా బట్టి విక్రమ గారు అంటే 30% కమిషన్ తీసుకుని కేటీఆర్ అంటున్నాడు. సిగ్గుండాలి కొంచెం అన్న. మీకు అట్లా ఉన్నప్పుడు ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీ దోస్తాయన బీజేపీ పార్టీ ఉంది, ఏడీలు ఉన్నాయి, వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇవ్వండి, ఇచ్చి మీరు చూపించండి. మీరు గుట్టి గాలి మాటలు మాట్లాడడం కాదు. మీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అన్నాడు అనిరుద్ధ్ రెడ్డి అన్నాడు 30-20% కమిషన్ తీసుకుంటారా. ఇప్పుడు తమ్ముడు మీ శాఖ ఉంది, మీ శాఖలో నీకు తెలియకుండా ఇప్పుడు మీ తొలి వెలుగు ఉంది, నీకు తెలియకుండా ఇంట్లో రిపోర్టర్స్ ఉంటారు. ఏదైనా చిన్న పొరపాట్లు చేస్తే నీ దృష్టికి రాదనుకోండి, నీ దృష్టికి వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. నీకు తెలియకుండా జరుగుతుంది, నువ్వు బాధ్యుడు అవుతావా? ఇవాళ బట్టి గారు ఎట్లా బాధ్యుడు అవుతాడు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా అవుతుంది? అవినీతి అనేది అవినీతి ఉందేమో ఎక్కడన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్తున్నాం. అది ఏ పార్టీ అయినా సరే అది ఎవరు ఎంకరేజ్ చెయ్యరు, దయచేసి అర్థం చేసుకోవాలి. అలాంటిది ఏమైనా ఉంటే డైరెక్ట్గా మీకు ప్రగతి భవన్ను మీకు గతంలో మీరు ఏ రకంగా అయితే కనీసం అప్పుడు వాళ్ళైతే ఎట్లా పట్టించుకోలేదు, డైరెక్ట్గా ₹6 కమిషన్ సెక్రటరియట్లో ఏ బిల్లు పాస్ కావాలన్నా డైరెక్ట్ తీసుకున్నారు. మీలాగా అందరూ అనుకుంటున్నారు. కానీ ఇవాళ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొన్ని బిల్స్ నిన్న మనం చూసాము, 3-4 సంవత్సరాలు పెండింగ్ ఉన్న బిల్స్ కూడా మన బట్టి గారి సంక్షేమం మన ఇక్కడ గాంధీ భవన్లో అది పెట్టారు ప్రోగ్రామ్, మనకు వీక్లీ పెడతారు కదా. ఆ రోజు ఎన్ని వచ్చాయి తెలుసా? ఇన్ని పేపర్స్ వచ్చాయి, ఇన్ని కంప్లైంట్స్ వస్తే అవన్నీ ప్రాబ్లమ్స్ అవ్వలేదు. అందులో ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నాకు ఒక 6 సంవత్సరాల నుంచి రావాల్సిన బిల్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వచ్చింది, ₹1 కూడా నేను పర్సెంటేజ్ ఇవ్వలేదు. మాకు కావాలంటే రండి, నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ వేరు, నాది ఎన్జిఓ పరంగా నాకు కొన్ని బిల్స్ రావాల్సి ఉండే. గతంలో మేము ₹6 ఇచ్చి పర్సెంటేజ్లు కట్టిన రోజులు ఉన్నాయి. డైరెక్ట్ చెప్పారు, కేటీఆర్ గారు తీసుకోమన్నారు, కేసీఆర్ గారు 3% తీసుకొని చెప్పిండ్రు. కాకపోతే ఇక మనం మనకేంటంటే పేపర్ మీద ఉండవు కాబట్టి మనం నమ్మలేరు. కాబట్టి నేను అనేది ఏంటంటే అఫ్కోర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా పర్సెంటేజ్లు తీసుకోవచ్చు అధికారులు, మేము కాదంటలేం, అది మా దృష్టికి తీసుకురండి. కానీ దానికి బట్టి గారిని కాంగ్రెస్ పార్టీని నిందిస్తే మాత్రం ఎవడు ఊరుకోడు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టండి. ఎవరికి మంచిది కాదండి, ఏ పార్టీ కూడా మంచిది కాదు. ఇప్పుడు ఇవాళ పని కావాలని మీ దగ్గరకు వచ్చినప్పుడు 20% 30% ఎట్లా ఇస్తామండి? కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా తమ్ముడు, ఇవాళ నేను మీ తొలి వెలుగు ఛానల్ ద్వారా అడుగుతున్నా, హరితహారం అని చెప్పేసి కేసీఆర్ గారు గతంలో పెట్టిరు. ఎన్ని 100 కోట్లు, 230 కోట్లు పెట్టి కోనాకార్పస్ అనే చెట్లను తీసుకొచ్చి పెట్టిండ్రు. అవునా? కోనాకార్పస్ చెట్లు అంటే ఏంటి తెలుసా అండి? తెలంగాణ ప్రజల మీరు ఒకసారి గమనించండి. అవి అన్ని చెట్లేమో కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తే, ఈ చెట్లేమో ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి. ఇవన్నీ కూడా నిపుణులు చెప్పిండ్రు, పెట్టొద్దు సార్ ఇవి పెట్టొద్దు అంటే. పర్సెంటేజ్ల కోసం కకృతి పడిన దొంగన కొడుకులు మీరు చెట్లను మొత్తం పెంచి దానివల్ల ఆర్ట్ సమస్యలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవి నిజమా కాదా? హరితహారం అన్నాడు, అడవులను రక్షిద్దామన్నాడు. అడవుల నుంచి కోతలు ఎందుకు వస్తున్నాయి ఊర్లలోకి? మరి ఏమిటికి వస్తున్నాయి? దానికి ఎవడు జవాబుదారీ? ₹230 కోట్ల ఎవడప్ప సొమ్ము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇవన్నీ చెప్పినాక కూడా చేసిండ్రు అంటే 70% కమిషన్ల కోసం కకృతి పడ్డ తమ్ముడు. ఇవన్నీ నిజానికి బయటికి పోయినాయి అనుకో, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నాం మేము అనేది అంటే, ప్రతి విషయంలో ఎక్కడ ఒక విద్యాశాఖలో కమిషన్స్ ఉండవు కాబట్టి అదొక్కటి కొంచెం అడపదడప నడిచింది. మిగతా దాంట్లో ఇవాళ హైడ్రా విషయంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ₹230 కోట్ల వారి చెట్ల కోసం ఖర్చు పెట్టిన అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మీ ప్రభుత్వం వచ్చినటువంటి 15 నెలల కాలంలో ₹200 కోట్ల కేవలం పేపర్లు అలాగే టీవీ యాడ్స్ కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి తమ్ముడు కేవలం 15 నెలలు. ఇప్పుడు తమ్ముడు లోటు బడ్జెట్ మీరే అనవసరమైనటువంటి మీరు ఒక్క నిమిషం. ఇది హరితహారం అనేది ఇది ఆరోగ్యంతో ఒక వ్యక్తి జీవితాన్ని చెలగాటం ఆడేది. ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఈ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ గురించి నీకు తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పబ్లిసిటీ కావాలా వద్దా చెప్పండి. పార్టీ పబ్లిసిటీ లేకపోతే మీరు ఒక్కటే మీ మైండ్ సెట్ అనేది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గురించి ఆలోచించండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించో, బట్టి గారి గురించో, సోనియా గాంధీ గారి గురించో, రాహుల్ గాంధీ గారి గురించో పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేయట్లేదు. పబ్లిసిటీ అంటే గవర్నమెంట్ అనేది పథకాల రకంగా పబ్లిసిటీ డెఫినెట్గా పెట్టాలి. పబ్లిక్ నుంచి పబ్లిక్ అవసరం పడేది. మేము బీఆర్ఎస్ పార్టీ లాగా టీవీ న్యూస్ పెట్టుకొని జనాల నుంచి కంపల్సరీ ఈ పేపర్ వేసుకోండి, కంపల్సరీ ఈ ఛానల్ పెట్టుకోండి అని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్ రాజేయాలి కాంగ్రెస్ పార్టీకి. అప్పులు చేసిపోయాడు కేసీఆర్ అని. ఈ ఖర్చు అనవసరమైనటువంటి. ఇప్పుడు తమ్ముడు అనవసరమైన ఖర్చులు కాదు, కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే ఏముంటది. ₹10 వస్తే
దాచిపెట్టి ప్రతి మందికి కూడా 10 రూపాయలు పంచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కల్వకుంట్ల ఫ్యామిలీ దొంగల ముఠ. ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ మాట్లాడతా నేను వస్తా గజ్వెల్ల డౌన్ రేవంత్ రెడ్డి అంటున్నారంటే సిగ్గుండాలి. గజ్వెల్ల రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేనా లేకపోతే కేసీఆర్ గారు ఎమ్మెల్యేనా? నేను అడుగుతున్నా గజ్వెల్ల ప్రజలని. ఇవాళ నిన్ను గెలిపిస్తే కేసీఆర్ డౌన్ అనాలే, రేవంత్ రెడ్డి అంటున్నారు, మీరు ఎట్లా చెప్తున్నారండి? ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కత్తి ఒకరికి ఇచ్చిన యుద్ధం నన్ను చేయాలంటే నేను ఎట్లా చేస్తాను నేను రానున్నటువంటి రోజులలో మన ప్రభుత్వం వస్తుంది, నేను ఇప్పుడు యుద్ధం చేసేందుకు సిద్ధంగా లేనన్నట్టు. నేను ఒకటి అడుగుతా, తెలంగాణ ప్రజలారా, కత్తి ఒకరికి ఇచ్చిన యుద్ధం అంటున్నారు కదా, అంటే నీకు అధికారం లేకపోతే రావా? అంటే నీకు అధికారం ఉంటేనే వస్తావా? నువ్వు లీడర్వా? తెలంగాణ ప్రజలకు గమనించండి, లీడర్ అనేటోడు అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజలలో నిరంతరం పనిచేసేటోడే ఇవాళ లీడర్ అంటారు, ప్రజాప్రతినిధి అంటారు. అధికారం ఉంటే ఎవడైనా చేస్తాడు, అది ఎవడైనా గవర్నమెంట్ నడిపిస్తాడు. ఇది వీళ్ళ ప్రజాస్వామ్యంలో వీళ్ళు నేర్చుకున్నది, వీళ్ళ విజ్ఞత ఇది. ఈయన 80,000 బుక్కులు చదివిన ఈయన విజ్ఞత ఇది అనమాట. ఈయన మెంటాలిటీ ఇట్లా. అంటే రాయ్యా, నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, నువ్వు ఒక నువ్వు ఒక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతవి, నీకు చేతగానప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వు. బీసీల మీద సింపతి అంటున్నావు కదా, ఇవాళ బీసీల గురించి చెప్తావు నువ్వు. ఇవాళ నువ్వు బీసీల గురించి చెప్పి నీకు రాష్ట్ర సీఎం ఇవ్వకున్నా గజ్వేల్ ప్రజల కోసం కొట్లాడు. ఎమ్మెల్యేవే కదా నువ్వు, ఎందుకు తిరగట్లేదు? మీ ప్రజలను ఎందుకు గాలికి వదిలేసినావు? నీకు చేతగా అన్నప్పుడు పక్క జరుగు. 15 నెలల కాలంలో ఒక్కసారి సంతకం పెట్టిపోయిన ఏడ పోస్ట్ పోతుందో అని. ఇదా అండి ప్రజాస్వామ్యంలో? మీకు మాట్లాడే రైట్ ఎక్కడుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిర్రు, ఇదే పార్లమెంట్ సాక్షిగా. ఇవాళ అమిత్ షా గారు దాని గురించి మరి అంబేద్కర్ గారి గురించి అంత కించపరుస్తూ మాట్లాడినప్పుడు ఎందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నోరు మూసుకొని కూర్చుంది? అంటే మీరు మాజీ ఎంపీలు అయితే మీరు ఖండించలేరా? ఒక ప్రజారాజ్యంలో ఒక ప్రజాప్రతినిధి ఉండి అంబేద్కర్ గారు ఇవాళ రిజర్వేషన్ కల్పించినప్పుడు ఇది అలా అవమానించినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు అనేది ఇలా తెలంగాణ ప్రజల తరపున ఇలా కేసీఆర్ గారు నేను అడగదలుచు. సో నేను అనుకుంటే ఒక్కరు కూడా మిగిలరు ఈరోజు అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. అరే కేటీఆర్గా ఒకటే చెప్తున్నా, నీకు మీ అయ్య వల్లనే కాలేదురా, కాంగ్రెస్ పార్టీని టచ్ కూడా చేయలేరు మీరు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ మిమ్మల్ని వీకేసారు. మీరు పెట్టిన కోన కార్పస్ అనే చెట్లను కూడా పీకేయబోతున్నాం. నిన్న అసెంబ్లీ సాక్షి కూడా చెప్పిండు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని తీసేసారు. మీకు అధికారం తీసేసి మిమ్మల్ని వీకేసినాం. మిమ్మల్ని వీకేయడము ఇలా తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే మీ తెలంగాణకు బట్టి శని మీరంతా. ఇవాళ మీ షెల్ల స్కూటీలు పట్టుకొని ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మండలి ముందర నిలబడ్డది. అసలు సిగ్గుకే సిగ్గు వచ్చినట్టు అనిపిస్తుంది. తలా ఒక దిక్కు మాట్లాడుతుంటే లిక్కర్ దందా చేసుకుంటూ బీర్ సీసాలు సారా బుడ్డీలు తీసుకొని రావాలి. నువ్వు కూడా తెలంగాణ ప్రజల తరపున అడుగుతున్నారు అని అంటే నిజంగా నీకు ప్రజాస్వామ్యంలో చిత్తశుద్ధి మీ కుటుంబం అనుకుంటే మీరు దోసుకున్న డబ్బులు తెలంగాణ ప్రజలకు ఎత్తు ఒక 10 సంవత్సరాలు బతకొచ్చు వాళ్ళందరూ కూడా. ఇవి ప్రజాస్వామ్యంలో అట్లా నేర్చుకోండి. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే కాదు, నీకంత దమ్ము ధైర్యం ఉంటే తలుసుకో, మీ అయ్యని తలుసుకో, మీ అయ్యని అసెంబ్లీకి రమ్మను. అప్పుడు మీకు నువ్వు ఏందనేది తెలుస్తుంది. మీ అయ్య నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ వేదిక ద్వారా నీకు సవాలు విసురుతున్న కేటీఆర్ గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నేత బీసీ నాయకుడికి ఇవ్వండి. మీ దాంట్లో బీసీ ఎమ్మెల్యే ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మరి కేసీఆర్ గారిని పక్కకు తప్పించి వాళ్ళు ఇచ్చిరనుకో, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ఏంటో తెలుస్తుంది. ఇంకొకటి ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతాడో తెలియదు. ఒకప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు, నేను చాలా రెస్పెక్ట్ చేసేదాన్ని. మరీ రాజకీయాలకు వచ్చి 4 పార్టీలు మరీ దిగజారిపోతున్నాడు. ఆయన 10th పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతున్నాడు. మరి ఇంటే కొంత మీ కేటీఆర్ ఇంటర్మీడియట్ లీకేజీల గురించి మాట్లాడమేమయ్యా? మరి ఆ కేసులు ఏమైనాయి అయ్యా? కమిషన్లు ఎక్కడ పోయినాయి అయ్యా? నీకు అన్నీ తెలిసే. ఏం మాట్లాడుతున్నారయ్యా? మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ముసలం ఎమ్మెల్సీ లేదని చెప్పి ఎగిరినో ప్రెస్ మీట్ పెట్టినాం, మళ్ళీ ఏమైందో తెలియదు. ఎప్పుడేం చదువుకున్న విద్యావంతులు కూడా రాజకీయాలకు రావాలనుకున్నాం, కానీ ఇంత నిజమైన రాజకీయాల కోసం ప్రజాస్వామ్యంలో రావద్దండి మీలాంటి వాళ్ళు. నిజంగా కూడా మీరు ఒక ఐపీఎస్ అధికారి ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ గారిని నేను చాలా చాలా ఇష్టపడే వ్యక్తిని నేను. ఎందుకంటే ప్రతి పిల్లలు కూడా ఆయనను ఒక రోల్ మోడల్గా తీసుకున్నారు. ఇంత దిగజారిపోయిండో చూడండి ఈరోజు ఈ మాటలు మాట్లాడడానికి. ఇవన్నీ తమ్ముడు, ఈరోజు దేశవ్యాప్తంగా ఇవాళ కులగణన చేసిందంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మేము అసెంబ్లీలో 42% మేము ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేసి దేశవ్యాప్తంగా చేయాలని మీరు భారత్ జోడో యాత్రలో
ఏ గవర్నమెంట్ అయితే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందో ఆ రాష్ట్రంలో కంపల్సరీ చేయాలని ఒక నినాదం ఇచ్చారు రాహుల్ గాంధీ గారు. మేము ఇది చేసి అసెంబ్లీలో మేము తీర్మానం చేస్తే మరి మీరందరూ ఏం చేస్తున్నారు? మరి మీరందరూ ఎందుకు ముందుకు రావట్లేదు? ఇవాళ మిమ్మల్ని తిట్టిన వాళ్ళు, మిమ్మల్ని అది చేసిన వాళ్ళు, మరి వాళ్ళందరినీ మరి మీరు ఎందుకు కలుపుకొని పోతున్నారు మళ్ళా? మరి గతంలో అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఇంకోరు చేస్తే ఇంకోటి. ఇది వీళ్ళ వాలకం. వీళ్ళ గురించి రోజు అసెంబ్లీలో మీరు చూస్తున్నారు. మీరు చెట్లు ఎండిపోతున్నాయి, కుట్టలు ఎండిపోతున్నాయి, అది ఎండిపోతున్నాయి, ఇది చేస్తున్నారు, అది చేయట్లేదంటే మేము ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. రైతుల కోసం ఉచిత కరెంట్ ఇచ్చింది, రైతుల కోసమే నిరంతరం పోరాటం చేస్తుంది. అది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో 20% రైతులకు కేటాయించింది. దేశవ్యాప్తంగా బీజేపీ గవర్నమెంట్ 3% ఇచ్చింది. ఇప్పుడు మంత్రి పదవుల కోసం మీ ఎక్కువ కొట్లాట జరుగుతున్నట్టుంది కాంగ్రెస్ పార్టీలో. సో ముఖ్యంగా మీరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయాన్ని మాట్లాడాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి కూడా కాదంటే సందిరెడ్డి గారు ఏం చెప్తారు? ఒక్కటే తమ్ముడు, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక స్వేచ్ఛ ఉన్న పార్టీ. ప్రతి ఒక్కరు ఆశిస్తారు, అడగడంలో తప్పు లేదు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నాట్ ఓన్లీ మున్గోడ్ కాన్స్టిట్యున్సీ, కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అడగడంలో తప్పిందని నేను అడుగుతున్నా. భువనగిరి పార్లమెంట్ ఒక రేవంత్ రెడ్డి గారు అన్న ఈ సీటు మనం గెలవాలి అని చెప్పేసి అన్నింటికి వచ్చి అన్నదమ్ములు ఇద్దరు ఏ అర్హతతో ఇవ్వాలి? అర్హత ఎట్లా? ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం. నేను ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి అర్హతల గురించి మనం మాట్లాడినట్టయితే 100 చెప్పుకోవచ్చు మనం. ఒక్కటే మాట, ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక్క నిమిషం మీరు ఒక పని చేయండి. మీరు అక్కడ మునుగోడు ప్రజలను కించపరుస్తున్నాం మనం. మునుగోడు ప్రజలను కించపరిచే విధంగా మనం మాట్లాడొద్దు. నిజంగా క్లారిటీ మునుగోడు ప్రజలని ఒక్క నిమిషం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మునుగోడు ప్రజలు 55,000 మెజార్టీతో గెలిపించారు. మనం ఎవరమండి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడడానికి? అక్కడున్న మునుగోడు ప్రజలు నిజంగా ఆయన సమర్థవంతమైన నాయకుడు కాదు అనుకుంటే ఎందుకు గెలిపించేవాళ్ళు? నేను అనేది ఏంటి తమ్ముడు అంటే, ఇంత మెజార్టీ 5,000 కాదు, 6,000 కాదు, 2,000 కాదు, దగ్గర 55,000 మెజార్టీతో గెలిపించినప్పుడు వాళ్ళు అడగడంలో తప్పేంది? అధిష్టాన్ని అడగంది ఎవరు అన్నం పెట్టారండి, అడగడంలో తప్పు లేదు. అడుగుతున్నారు, నాకు ఇస్తే నేను చేయగలుగుతాను అని అడుగుతున్నారు. మనము దాన్ని ఒకసారి ఆలోచించుకొని కాంట్రవర్సీ లేకుండా ఏ వర్గమైనా, బీసీలకైనా, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, సామాజిక వర్గాల పరంగా పని ఎవరైతే చేస్తారో దాని పరంగా అధిష్టానానికి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఏది చేయాలనేది తెలుస్తుంది. ఇప్పుడు మునుగోడు ప్రజలనేమో ఏ అర్హత ఉన్నదంటే మనం వాళ్ళని కించపరిచినట్టయితే, పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి సందర్భంలో ఒక పక్కన ఈయన ఇచ్చినటువంటి దీన్ని ఏమనాలి? ఒక 500 మందిని పంపించి, ముందు పేడ్ వర్కర్స్ పంపించి ఎక్కడ పోయినా రేవంత్ అని జిందాబాద్ కొట్టించుకుంటారు. సిగ్గుందా మీకు అసలు? ఏ పార్టీ అన్నప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చెప్పిండ్రు బీజేపీలో ఉన్నప్పుడు మాట్లాడిన, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా మాట్లాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒక్క నిమిషం తమ్ముడు. అక్కడున్న సిచ్యువేషన్ మీరు ఒక 2 మాటలు వినిపించి, అక్కడున్న సిచ్యువేషన్ ఏంది, అక్కడున్న అదేంది, అక్కడున్న సిచ్యువేషన్ నేనైతే చూడలేదు. ఒకటి అక్కడ ఎందుకు మాట్లాడిరు ఏంది అనేది నేనైతే క్లియర్గా నాకు తెలియదు దాని గురించి. నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే, రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, కోమటిరెడ్డి బ్రదర్స్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, నాకు అందరు అన్నలతో సమానం. ఎందుకంటే రాజకీయ పరంగా అందరితో కలిసి పనిచేసినాము, అందరూ సమర్థవంత నాయకులే. అక్కడ దగ్గరికి వెళ్ళి చూసినాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకున్నాం. రాజగోపాల్ అన్న మినిస్టర్ అడుగుతున్నారంటే దాంట్లో న్యాయం ఉందని అంటున్నాం. నేను అట్లని చెప్పేసి ఇంకా నల్గొండ నుంచి వేరే సామాజిక వర్గాల నుంచి కూడా ఉన్నారు కదా, ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములకి నేను ఒకటి కించపరచట్లేదు. నేను పార్టీ అధిష్టానాన్ని కూడా కాదు, నా స్థాయి కూడా కాదు ఇది మాట్లాడడానికి. నాకున్న అనుభవంగా నేను చెప్పేది ఏంటంటే, అధిష్టానం నిర్ణయిస్తుంది, దానికి నేను నిర్ణయించిన నా స్థాయి ఒక అధికార ప్రతినిధి. మీరు సమర్థిస్తున్నారా? నేను ఒకటి పార్టీకి ఆయన ఏ రకంగా పనిచేసిండు, ఒక భుజస్వందాల మీద వేసుకొని ఒక ఎంపీని గెలిపించడానికి తప్పకుండా సాయశక్తిలో ప్రయత్నించిండు, గెలిపించిండు. తెలంగాణ రాష్ట్రంలో బంపర్ మెజార్టీతోని ఇవాళ భువనగిరి పార్లమెంట్ గెలిచింది.
కొన్ని సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించమని చెప్పి అధిష్టానానికి వాళ్ళు చెప్పిండ్రు. దాన్ని మిమ్మల్ని మీరు అడిగిండ్రు, బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అట్లని చెప్పేసి వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని నేను చెప్పలేదు. కొంతమంది లీడర్ ఎట్లా అంటే అండి, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ప్రజల కోసం బతికే వాళ్ళు ఉంటారు. ఒక నాయకుడు దగ్గరికి వెళ్ళినామనుకో, అంటే వాళ్ళకున్న నల్గొండ జిల్లాలో వాళ్ళకున్న ఒక మంచి గుణం ఏంటంటే, ఏ కార్యకర్త పోయినా ఏది పోయినా అమ్మ అనగానే అయ్యా అనగానే చేతిలోకి వెళ్ళి తీసిస్తారంటే అంతకన్నా మించింది లేదనేది ఒక అభిమానంతోనే అక్కడ ఉన్న ప్రజలు, తెలంగాణ ఎవరైనా మునుగోడు ప్రజలే కాదు కాబట్టి దాని మీద ఒక సింపతి ఉండి అడగడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నా. అధిష్టానం కూడా ఇవ్వాలనే ఆలోచనతోనే ఉండొచ్చు. ఎందుకు అనంటే సమీకరణాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన కూడా అన్న కూడా ఫస్ట్ రాలేదు కూడా ఏం అనలేదు. అడిగితే నష్టం ఏముంది, అడుగుదాం మనం చేశాం కదా అన్న ఉద్దేశంతో ఉన్నారు తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్నీ తెలుసు, 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. తప్పకుండా వాళ్ళు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్వాగతిస్తున్నా. కాబట్టి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను. అప్పటిదప్పుడు ఫలితం వస్తుందని మనం ఆశిస్తే ఏది రాదు. మీరు ఈ ఛానల్ పెట్టినప్పుడు 100 మందితో స్టార్ట్ అయిన సబ్స్క్రైబర్స్ ఇలా సమ్ 20 lakhs వరకు సబ్స్క్రైబర్ అయ్యిండ్రు. మీరు పెట్టి కూడా ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలు అయ్యింది. ఏదైనా కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేస్తారు. దాంట్లో ఏం లేదు, కాంట్రవర్సీ లేదు. ఏ పని చెప్పినా కూడా కోమటిరెడ్డి బ్రదర్సే కానివ్వండి, ఉత్తమన్ననే కానివ్వండి, వాస్తవానికి నల్గొండ ప్రజలు ఉత్తమన్నను 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేని గెలిపించి వాళ్ళ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంది. వాళ్ళందరికీ తెలుసండి ఎవరు పని చేస్తారు ఎవరు చేయరు అని. ఇలా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇవాళ కోమటిరెడ్డి గారు ఉత్తమన్న కలిసి బట్టి గారు కలిసి పని చేసుకుంటున్నారు. హ్యాపీగా ఉన్నారు, అందరూ రావాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేయడం తప్పులేదు. ఇప్పుడు బీర్లాయలయ్య గారు కూడా అడుగుతున్నారు బీసీ సామాజిక వర్గం, తప్పేముంది, అడగొచ్చు. ఇప్పుడు 1,00,000 కోట్ల అప్పు ఇప్పటికే మించిపోయింది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పు. ఇప్పుడు 1,00,000 కోట్ల తప్పు తమ్ముడు, ఇప్పుడు ఒకటి తమ్ముడు 1,00,000 కోట్ల అప్పు చేస్తే 40% వడ్డీలే కట్టినాం. ఎవరు చేసిరు అప్పు? ఎవరు చేసిండ్రు? గత ప్రభుత్వం చేసింది. అడగడానికి వాళ్ళు ఎట్లా అడుగుతారండి, వాళ్ళు ఎట్లా అర్హులు అవుతారు? ఇంకా మిగతా 60% దానికి దగ్గర 20,000 కోట్లు రైతు రుణమాఫీకే పెట్టినాం. మీరు ఇప్పుడు చేసినటువంటి మిగతా ఉన్నటువంటి అప్పుకైనా కానీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా కట్టాల్సిందే కదా తమ్ముడు. మరి ఎవరు ఇప్పుడు కాదు డబ్బులు అట్లా కాదండి, డబ్బులు ఎవరింట్లో నుంచి అయితే తీసుకొచ్చి పెట్టారు కదా. ప్రజాస్వామ్యంలో మనము పనిని పెంచుకోవాలి, మనకు ఆర్థిక వ్యవస్థను బలపరుచుకోవాలి, ముందుకెళ్ళాలి. దాన్ని ఏ రకంగా చేసుకోవాలనేది వాళ్ళలాగా వెచ్చడం మేము ఎన్నో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ కానీ నెట్టంపాడు కానీ ఇవన్నీ నా కాంగ్రెస్ పార్టీ కట్టిన అవే. ఇవాళ కాదని మనం చెప్పండి. ఇవన్నీ ఇన్ని కట్టిన తర్వాత అంటే ఓన్లీ అవి కడితేనే అప్పులు చేస్తారండి. ఒక మాట చెప్తున్నా, ఇవాళ నిరుద్యోగుల విషయంలో వదిలిపెడితే ఇలా 1st తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం. లోటు బడ్జెట్ మీకు అందరికి తెలుసు. ఓపెన్గా మనది ఆదాయం ఇంత ఉంది, ఖర్చు ఇంత ఉంది, ఓపెన్ ఉంది. నాకు అప్పులు కూడా పుట్టట్లేదు, ఉన్నాయన్నీ అమ్ముకొని పోయారు. ఉన్నాయి మళ్ళీ ఏడేడ భూములు ఎక్కడెక్కడేమో మొత్తం అమ్మేసుకొని కనీసం అప్పు కూడా పుట్టకుండా చేసిరు. మీరు కూడా ఒకసారి తమ్ముడు ప్రజాస్వామ్యంలో మీడియా కూడా కొంచెం ఆలోచించి ఏ పార్టీ ఏంటి సరే 10 సంవత్సరాలు వాళ్ళు చేసినప్పుడు అందులో వాళ్ళు ఒక 50% చేయకుండా కనీసం కాంగ్రెస్ పార్టీ ఇదన్నా చేసింది అనేది మీకు ఒక ఆలోచన విధంగా తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఎందుకు అంటే ఇంకా 1.5 సంవత్సరంన్నరనే అయ్యింది, కొద్ది గొప్ప చేయలేదంటే తప్పుడు మీరు ఒక మాట చెప్పండి. అసలు మేమేం చేయలేదా? మీరు కూడా ప్రజాస్వామ్యంలో చేసింది కానీ పూర్తిగా చేయలేదని మా క్వశ్చన్. మన కాలం ఎంత తమ్ముడు? 5 సంవత్సరాలు. మీరు 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ ఇంకో 3 నెలలు 4 నెలలు ఉన్నాయనక రండి. మీరు అప్పుడు ఇస్తున్న హామీలు ఎందుకు నెరవేర్చలేదని అడగండి. అంటే అప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చేస్తారా? అడగండి, మేము చెప్తాము. ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే అడగండి, మేము బ్యాలెన్స్ ఉంచాం. 100% ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే అన్ని ఇప్పుడు మీరు ఇచ్చిన వినండి, మేము ఇచ్చిన హామీలను నెరవేర్చి ఈయన కూడా ఏమైనా ఉన్నా కూడా నెరవేరుస్తాం. పక్కా సరే ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా 400 పైన. అరే వచ్చిన ప్రతి రూపాయి తెలంగాణ ప్రజలకే. అందులో రూపాయి కల్వకుంట్ల ఫ్యామిలీ ఇట్లా దోసుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ దాసుకోదు. నిరంతరం కృషి. సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం చక్కగా పనిచేస్తుంది, ముందుకు పోతుంది. ఇవాళ 18 గంటలు పనిచేస్తుండు రేవంత్ రెడ్డి గారు. ఈయననేమో అప్పుడైనా పాము హౌజులే వండుకోండి, ఇప్పుడైనా పాము హౌజులే వండుకోండి. గాయనకి రేవంత్ రెడ్డి గారికి పోనుకే పెడతారు ఏంటండి? నాకు అర్థం కాదు. నేను ఒకటే అడుగుతున్నా, నాకు ఇవాళ
ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమిలు సమానంగా సరిచూసిన వాడే ద మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్. నువ్వు నాకు అధికారం లేదని నువ్వు ఇంట్లో పండుకుంటా అంటే 5 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత నిన్నేవాడంటే నువ్వు పెద్ద అంటే నువ్వు అల్లావుద్ద అద్భుత దీపనివా? డబ్బులు ఎక్కడ కనిష్ట సంపద ఏమైనా సృష్టిస్తావా నువ్వు వచ్చి అసెంబ్లీకి వచ్చేసి రమ్మనే చెప్తున్నావు, మేమేం అడ్డుకుంటలేము. వచ్చి సలహాలు సూచనలు ఇవ్వు, మాకు చేతనైతే లేదు అంటున్నావు కదా, సూచనలు ఇవ్వు. సమావేశం ఏర్పాటు చేయి, రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తారు రానని చెప్పిరా? రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. ఓకే, ఒక డైనామిక్ లీడర్. ప్రజా సంక్షేమం మళ్ళీ వాళ్ళే వస్తామంటున్నారు. మీరు ఎంత చేసినా కానీ మాదే ప్రభుత్వం వస్తుంది, మేమే వాళ్ళు అలా చెప్పుకోకపోతే ఎలా చెప్పుకుంటారు తమ్ముడు? ఇప్పుడు మేము రామండి అని చెప్పుకుంటారా? 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. కష్టపడి పనిచేసే వాళ్ళని ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మేము 2 పాజిటివ్ నెగిటివ్ 2 చూస్తాం. చూసినప్పుడు వాళ్ళు కూడా ఒక్కొక్కటి. ఇప్పుడు మనకి ఎట్లుంటుందంటే గతంలో ఉచితాలకు వాళ్ళకి అలవాటు పడి మొత్తం కేసీఆర్ 7 సంవత్సరాలు రేషన్ కార్డు అయినప్పుడు అడగల జనాలు. మేము అడుగుతాం, మమ్మల్ని సస్పెండ్ చేసిండు అసెంబ్లీ నుంచి, ధర్నాలు చేస్తే కేసులు పెట్టిరు. మేము ఇవాళ మరి వచ్చి సంవత్సరంన్నరనే అయ్యింది. ప్రతి బలహీన వర్గాల వారికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. నిరంతరం ప్రక్రియ, వాళ్ళలాగా నెల ప్రోగ్రాం కాదు. ఇందిరమ్మ ఇండ్లు కూడా నిరంతరం ప్రోగ్రాం. ఇది నిరంతరం ఉంటుంది ఈ స్కీమ్ అనేది. ఇవాళ 6,000 కోట్లు ఇవాళ యువ వికాస్ కింద బడ్జెట్లో కేటాయించి నిరుద్యోగ యువతలకు ఒక అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ చేసిందా? మేము ఇన్ని చేస్తుంటే కూడా ఏం చేయలేదంటే ఎట్లా తమ్ముడు? ఇవన్నీ ప్రజలకు తెలియాలి. ఈడ 1,00,000 రూపాయలు వస్తే ఈ 1,00,000 రూపాయలు తలా కొంచెం పంచుతున్నాం. 1,00,000 రాగానే కల్వకుంట్ల ఫ్యామిలీ లాగా విదేశాలకు పంపి ఇచ్చే కంపెనీ కాదు ఇది. ఏ రూపాయి వచ్చినా ఓపెన్గా చెప్తున్నాం. ప్రతిదీ ఆన్లైన్ పెడుతున్నాం. భూమాత పేరు మీద ఇవాళ అవినీతి జరిగిందని, ధరణి పేరు మీద ఎంత అవినీతి జరిగింది? ఉన్న భూములను అమ్ముకున్నారు. మేము అవన్నీ సరి చేస్తున్నాం. ఇవాళ హైడ్రా విషయంలో విచ్చలవిడి పర్మిషన్లు ఇచ్చి ఇవాళ శ్మశానాలు కూడా అమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడితే వాళ్ళు ఏం కరెక్ట్ చేసిండ్రో నిజంగానే మీరు కరెక్టే చేసిర్రు. కేసీఆర్ దేవుడు శూరుడు అన్నారు. మరి తెలంగాణ ప్రజలు ఎందుకు వీకేసారు ఆయన ఫస్ట్ చెప్పండి. ఇవాళ తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మెయిన్గా గజ్వేల్ ప్రజలు. గెలిచిండి ఇంట్లో ఫామ్ హౌస్లో వండుకోండి ఏంది అని. మళ్ళీ నువ్వు ఎట్లా వస్తావు? సీఎం ఎట్లయితే ఒక మాట చెప్పరు. నీకన్నా ఏమాలు సీఎంలుగా ఉన్నారు వాళ్ళందరూ. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. ఎజెండా ఒకటే, బలహీన వర్గాల ఎజెండానే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి మంత్రి పదవులనే కానివ్వండి, ఎమ్మెల్యేలనే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో ఏదో ఉన్నది, ఏదో జరుగుతుంది, చిచ్చులు పెట్టుకున్న అనేది రూమర్ మాత్రం ఎవరి నమ్మకండి. తెలంగాణ ప్రజలల్లో అందరము కాంగ్రెస్ పార్టీలో, నేను ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇలా తొలివేలుగు ఛానల్లో మాట్లాడుతుందంటే ఒక వేదిక కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది. కాబట్టి ఒక స్వేచ్ఛ ఉన్న పార్టీ. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంపీ కావాలి, నాకు మినిస్టర్ కావాలి, నేను ఎమ్మెల్యేని కావాలని కోరుకోవడం తప్పులేదు. ఏదేమైనా లాస్ట్ ఫైనల్ అధిష్టానం అనే పెద్దన్న పాత్ర వహిస్తుంది. కాబట్టి అధిష్టానం చూసుకున్నది అధిష్టానాన్ని కంపల్సరీ అందరం కూడా పాటించాల్సిందే. పార్టీ గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళాలి. కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు, ఆమెకు నిజంగా కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తిస్తుంది. బలహీన వర్గాల కోసం ఆమె పనిచేయడానికి చాలా సింపుల్గా ప్రజలకు వెళ్తుంది. ఎవరు కాల్ చేసినా రిసీవ్ చేసుకుంటుంది, అందరికి టైం ఇస్తుంది. సీఎం గారు కూడా ప్రతి నిమిషం అందరితో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. చక్కగా నడుస్తుంది. చిన్న చిన్న లోపాలంటే ప్రతి ఇంట్లో ఉంటాయి. దాన్ని పెద్దగా మనం భూతద్దాలు కాదు, మనకి ఇచ్చిన ప్రజల హామీలు నెరవేర్చుకుంటూ ప్రజాక్షేత్రంలో అందరూ బాగుండాలి. ఇంకా 50,000 ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి రావాలి. మనకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నీళ్లు నియామకాలు కూడా రావాలి. అవి కూడా మనం తెచ్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలు కొంచెం ఓపిక పట్టుకొని వచ్చే మాకు ఎట్లాగో 1.5 year టైం ఇచ్చిండ్రు. ఇంకొక 1 year టైం ఇవ్వండి. తప్పకుండా అన్నీ చక్కదిద్దుకుంటాయి. ఆలోచించి తెలంగాణ రైతుల ఆగ్రహం అనేది వద్దు. ఎవరో చెప్పిన మాటలు విని ఆగంగా రాకండి. కాంగ్రెస్ పార్టీ పక్షపాతి అండి. ఇవాళ రైతుల కోసమే పనిచేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి గత సర్కారు చేసినటువంటి నిర్లక్ష్యంతో ఈ విధమైనటువంటి పరిస్థితి రాష్ట్రానికి తలెత్తింది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన బదనం చేసేందుకు మాత్రమే కేసీఆర్ ఫ్యామిలీ కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందన్నటువంటి అభిప్రాయాన్ని సంధ్యారెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మనతోటి వెలుగు.